పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు, మృతి చెందిన వారి పేర్లతో కొనసాగుతోన్న పెన్షన్లను గుర్తించి తొలగించే ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ప్రత్యేక జాబితాలను సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయి విచారణలో ఇప్పటికే 1,28,818 మంది అనర్హులుగా గుర్తించగా ఇందులో 76,372 మంది మృతి చెందిన వారి పేర్లతోనే పెన్షన్లు కొనసాగుతున్నట్లుగా తేలింది. ఒక్క జగిత్యాల జిల్లాలోనే అత్యధికంగా 6,979 మంది అనర్హులు ఉన్నట్లుగా గుర్తించారు. త్వరలోనే జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వం సభ ముందుంచేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ పథకాల ఫలాలు అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఫేక్ పెన్షన్ల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 19,04,239 మంది లబ్ధిదారులకు ప్రతి నెల ఆన్లైన్ ద్వారా పెన్షన్లు జమ అవుతుండగా లైవ్ అథెంటికేషన్, డిజిటల్ వెరిఫికేషన్, క్షేత్రస్థాయి పరిశీలనలో భారీ అక్రమాలు వెలుగులోకొచ్చాయి. ఇప్పటి వరకు సుమారు 17 లక్షల మంది ధృవీకరణ పూర్తి కాగా మరో 2 లక్షల మంది ధృవీకరణ కొనసాగుతోంది. అధికారుల నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,28,818 మంది అనర్హులుగా గుర్తించారు. వీరిలో 76,372 మంది మృతి చెందిన వారు కాగా 45,134 మంది వివరాలు అందుబాటులో లేని వారు ఉన్నారు. మరో 6,064 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా 1,248 మంది పెన్షన్ తీసుకునేందుకు ఆసక్తి చూపని వారిగా గుర్తించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ పొందుతున్న వారి మీద కూడా చర్యల్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 6,979 మంది అనర్హులు ఉన్నట్లుగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెంలో 6,574 మంది, సిద్దిపేటలో 6,027 మంది, హైదరాబాద్ జిల్లాలో 5,053 మంది మృతి చెందిన వారి పేర్లతో పెన్షన్లు కొనసాగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ వంటి కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పూర్తి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఫేక్ పెన్షన్ల వ్యవహారంపై త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం సమగ్ర నివేదికను సమర్పించనుంది. అర్హుల పెన్షన్లు తొలగిస్తానంటూ వస్తున్న విమర్శలకు లెక్కలతోనే సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అనర్హులను తొలగించి ప్రభుత్వ ధనాన్ని సద్వినియోగం చేయడం, నిజమైన అర్హులకు సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
పెన్షన్లపై ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్తో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల ఏరివేత మరింత వేగం పుంజుకుంది. అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించనున్న పూర్తి వివరాలు రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారనున్నాయి. రైట్, ఇక ఫేక్ పెన్షన్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, నకిలీ పెన్షన్లపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు మృతి చెందినటువంటి వారి పేరుతో కొనసాగుతున్నటువంటి పింఛన్లను గుర్తించి తొలగించే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే అధికారులు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ప్రత్యేక జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది శ్వేత. అయితే క్షేత్రస్థాయి విచారణలో ఇప్పటికే 128,818 మంది కూడా అనర్హులుగా గుర్తించగా ఇందులో 76,372 మంది మృతి చెందినట్లుగా వారి పేర్లతోనే పింఛన్లు కొనసాగుతున్నట్లుగా తేలినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఒక్క జగిత్యాల జిల్లాలోనే అత్యధికంగా 6,979 మంది అనర్హులుగా ఉన్నట్లుగా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే త్వరలోనే జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం సభ ముందుంచేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరిన్ని వివరాలు కూడా ఈ రిపోర్ట్లో వెల్లడించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే రాష్ట్రంలో అర్హులైనటువంటి పేదలకు మాత్రమే సంక్షేమ పథకాల ఫలాలు అందేలా లక్ష్యంతోనే ప్రభుత్వం ఫేక్ పెన్షన్లను ఏరివేతకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 19,04,239 మంది లబ్ధిదారులకు గాను ప్రతి నెల ఆన్లైన్ ద్వారా పింఛన్లు జమ అవుతున్న నేపథ్యం చూస్తున్నాము. అయితే లైవ్ అథెంటిఫికేషన్, డిజిటల్ వెరిఫికేషన్, క్షేత్రస్థాయి పరిశీలనలో కూడా భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పటివరకు కూడా సుమారు 17 లక్షల మంది ధృవీకరణ పూర్తి కాగా మరో 2 లక్షల మంది ధృవీకరణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నది. అయితే అధికారుల నివేదిక ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 128,818 మంది అనర్హులుగా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉన్నది. వీరిలో 76,372 మంది మృతి చెందినట్టుగా, అయితే 45,134 మంది వివరాలు అందుబాటులో లేని వారు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే మరో 6,064 మంది కూడా ఇతర రాష్ట్రాలకి చెందిన వారిగా తెలుస్తున్నది. దాంతోపాటు 1,248 మంది కూడా పింఛన్ తీసుకునేందుకు ఆసక్తి చూపని వారికి ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు నిబంధనలకు విరుద్ధంగా పింఛన్ పొందుతున్నటువంటి వారిపైన కూడా చర్యలు ప్రారంభిస్తూ ఉన్నారనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే జిల్లాల వారీగా పరిశీలిస్తే మాత్రం జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 6,979 మంది కూడా అనర్హులుగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 6,574 మంది, సిద్దిపేటలో 6,027, అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలో కూడా 5,053 మంది మృతి చెందిన వారి పేర్లతో కూడా పింఛన్లు కొనసాగుతున్నట్లుగా అధికారులు గుర్తిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇదే సమయంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ వంటి కీలక నియోజకవర్గాల్లో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది. అధికారులు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా పూర్తి జాబితాను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఫేక్ పెన్షన్ల వ్యవహారంపై కూడా త్వరలో జరిగేటటువంటి శాసనసభ సమావేశంలో కూడా ప్రభుత్వ సమగ్ర నివేదికను సమర్పించనున్నదాని కూడా వినిపిస్తూ ఉన్నది. అర్హుల పింఛన్లు తొలగించాలంటూ కూడా వస్తున్నటువంటి విమర్శలకు లెక్కలతోనే సమాధానం ఇవ్వాలనేది ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అనర్హులను తొలగించి ప్రభుత్వం ధనాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవడమే నిజమైనటువంటి అర్హులకు సంక్షేమ పథకం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా అధికార వర్గాలు కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం శ్వేత. అయితే ఫేక్ పెన్షన్ల పైన కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రత్యేక డ్రైవ్తో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల ఏరివేత మరింత వేగం పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. సో అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడిస్తున్నటువంటి పూర్తి వివరాలు రాజకీయంగా కూడా కొంత ఆసక్తికరంగా మారుతుందనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇందులో లక్ష్యం చూస్తే మాత్రం
ఎవరికైతే అర్హులు ఉన్నారో, ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే వృద్ధాప్యంలో ఉన్నారో, ఎవరికైతే వర్తించాలో వారికి మాత్రమే పెన్షన్స్ అందజేస్తాము. మిగతా కుట్రలకి పాల్పడినా లేకపోతే చనిపోయిన వారి ఓట్లున్నా ఇవన్నీ కూడా తొలగించబడతాయి. ఈ అక్రమంగా పింఛన్ తీసుకున్నటువంటి వారి మీద కూడా కఠిన చర్యలు కూడా విధిస్తామనే దాని మీద అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తానికైతే అనర్హులను తొలగించి ప్రభుత్వ ధనాన్ని సద్వినియోగం చేయడము, నిజమైన అర్హులకు సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఒకవైపు అధికార వర్గాలు అయితే స్పష్టం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఫేక్ పెన్షన్స్ మీద ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్తో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల ఏరివేత మరింత వేగం అవుతుందని చెప్పేసి అధికార వర్గాలు చెప్తున్నాయి.